అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన కిచెన్ వీడియోలో మనం వంట చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మనకి కిచెన్లో పాలు మనం కాచుకుంటూ ఉంటాం కదండి. ఇంట్లో అందరూ ఒక్కోసారి మనకి గిన్నెలో తేడానో లేకపోతే పాలు అయితే పాలు విరిగిపోతూ ఉంటాయి. ఆ విరిగిపోయిన పాలను అందరూ కూడా ఇలా మొక్కల్లో పోసేసి అక్కడెక్కడ పోసేస్తూ ఉంటారు. అలా చేయలేకుండా ఆ విరిగిపోయిన పాలు దీంట్లో చూపిస్తున్న విధంగా ఒక గరిటె పెట్టి బాగా బాగా తిప్పినట్లయితే చూసారు కదా, ఇలా మాదిరిగా వాటర్ అంతా కూడా మనం వడగట్టేస్తే ఇలా మాదిరిగా వాటర్ని ఇలా బాగా కలిపిన తర్వాత బాగా తిప్పిన దాంట్లో నీళ్ళు పక్కకి ఇలా కలకండ అంట, దీంతో కలకండ చేసుకోవచ్చండి. ఇలా తెల్లగా ఉన్నటువంటి వెన్న మాదిరిగా ఉంది కదండి, ఒకసారి మనం వడగడ్డ బాగా తిప్పేసి దాంట్లో వడగట్టేస్తే నీళ్ళంతా ఒక గిన్నెలోకి వచ్చేస్తే ఈ లోపల ఉందంతా తెల్లగా ఉంది కదా, పాలకోవ మాదిరిగా చూడడానికి. దీంతో మనం కలకడ తయారు చేసుకోవచ్చు. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వాటర్ ఏది కూడా బయట పోసేయకుండా దీన్ని మనం బెల్లం కానీ పంచదార కానీ వేసి బాగా కలిపేస్తే అది మనం తాగడానికి చాలా బాగుంటుంది. జున్ను నీళ్ళ కింద ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉన్న దీన్ని స్టవ్ మీద పెట్టి పంచదార వేసేసి బాగా తిప్పి దగ్గర పడితే కలకండ తయారు.